ఆ దేవుని కొడుకుగా కూతురుగా నీకు ఎట్టి అధికారం ఇవ్వబడిందో కూడా ఎప్పుడు నీ హృదయంలో నీ మనసులో జ్ఞాపకంలో పెట్టుకోవాలి. నువ్వు దేనికి భయపడటం కాదు, సమస్తం మీద నీకు అధికారం ఇవ్వబడింది గనుక శాసించటం నేర్చుకో, శాసించటం నేర్చుకో. నిరాశ నిస్పృహలు ఆవరిస్తున్నాయి. ఏయ్ నిరాశ, యేసు నామములో నా దేవుని యందు నాకు నిరీక్షణ ఉంది, నేను ఎల్లప్పుడూ ఆయన యందు సంతోషంగా ఉంటాను. ఏ రోగమా విడో, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా విడా. నా దేవుని అధికారం నాకు ఇచ్చున్నాడు నా తండ్రి. ఇదిగో నా బిడ్డ మీద నీకు హక్కు లేదు, నా తల్లి మీద నీకు హక్కు లేదు, నా తండ్రి మీద నీకు హక్కు లేదు, నా భర్త మీద హక్కు లేదు, నా భార్య మీద హక్కు లేదు. ప్రతికూలతల్ని మనం శాసించే అధికారం పొంది ఉన్నామని మర్చిపోవద్దు. ఆ అధికారంతో శాసించు. దేవుని అభిషేకాన్ని, ఆశీర్వాదాలని విడుదల చేయి. పరిశుద్ధాత్మ కార్యాలను విప్పు, సాతాను కార్యాలని బంధించు. కృప మనకు తోడై ఉండును గాక. ఇక నుంచి ఏం చేస్తారో చూపించండి. కొంతమంది ఇట్లా పెట్టు, నాకెళ్ళి కాదు వాడికెళ్ళి. దేవునికి మహిమ. వేలు, దేవుని వేలు, ఆయన వేలు చూపించి సమస్తాన్ని నిర్మిస్తాడు. నీకు కూడా అవకాశం, అధికారం ఇచ్చాడు. నువ్వు ఆయన కొడుకువి, కూతురువి, శాసించు, సమస్తాన్ని గెలుస్తావు నువ్వే.